హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక డాబాకి వచ్చాను. డాబాలో ఫుడ్ రివ్యూ చేసేదానికని వచ్చాను. హెచ్పి లక్కీ ఫ్యామిలీ డాబా. ఇక్కడ పార్కింగ్కి బాగుంది ప్లేస్. నేను ఆర్డర్ ఇచ్చింది చిల్లీ చికెన్, తర్వాత చికెన్ కబాబ్ రెండు ఆర్డర్ ఇచ్చాను. చిల్లీ చికెన్, చికెన్ కబాబు రెండు వచ్చేసాయి. ఈ డాబా పేరు వచ్చేసి హెచ్పి లక్కీ ఫ్యామిలీ డాబా. ఇది వచ్చి మనకు తిరుపతి నుండి చిత్తూరుకి వెళ్ళే రోడ్లో ఉంది. క్యాండోర్ నేషనల్ స్కూల్ పక్కనే వస్తుంది ఈ ప్లేస్. హైవే మనకు 6 లైన్ హైవే పక్కనే ఈ డాబా పెట్టున్నారు. ఈ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చెప్తాను. ఇదే చిల్లీ చికెన్. స్టీల్ ప్లేట్ ఇచ్చినాడు. స్టీల్ ప్లేట్లో వేసుకున్నాను చిల్లీ చికెన్. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. చిల్లీ చికెన్లో ఎత్తుకోవడమే బాగుంది. పీసెస్ పెద్దగా ఉన్నాయి, అనేకలుగా ఉన్నాయి పీసెస్. లేదా మైదా కలిపినట్టుగా ఉన్నారు. మైదా కలిపి ఉన్నారు. బాగా అదిరిపోతా ఉంది, కారంగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది, పర్లేదు, బాగానే ఉంది. కారం కూడా అక్కడక్కడ కొద్దిగా తక్కువ, కొద్దిగా ఎక్కువగా ఉంది. కుక్ అవ్వడం అయితే బాగా కుక్ అయింది. దీని కాంబినేషన్ ఎర్రగడ్డ పెట్టినాడు. ఈ పిండి వేసిన దానివల్ల కొద్దిగా నాకు వేరియేషన్ కనబడతా ఉంది. మామూలుగా అయితే తిరుపతిలో చిల్లీ చికెన్ వేరే రకంగా ఉంటుంది. ఇది కొద్దిగా పిండి ఎక్కువగా ఉంది, చికెన్ తక్కువ, పిండి ఎక్కువగా వేసి ఉన్నాడు. దానివల్ల కొద్దిగా టేస్ట్ మారింది, చిల్లీ చికెన్ మారింది టేస్ట్. దీని కాస్ట్ 110 రూపీస్ ప్లేట్. దీనికి 1 2 3 4 5 7 మీడియం సైజు 9 పీసెస్ వచ్చాయి. 110 రూపీస్ దీని ప్లేటు. చిల్లీ చికెన్ అయితే తినేసాను. చిల్లీ చికెన్ ఎట్లుందంటే కొద్దిగా టేస్ట్ ఒరిజినల్ చిల్లీ చికెన్ లాగా లేదు, అది కొద్దిగా ఇంప్రూవ్ కావాలా. అంత టేస్టీగా లేదు. ఇది ప్రైస్ వైజ్ అయితే ఇది ఓకే, ఎక్కువ బోన్స్ ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే చిల్లీ చికెన్ మామూలుగా రెస్టారెంట్స్లో మనకు స్కిన్లెస్ ఇస్తారు, ఇది విత్ స్కిన్ ఇస్తా ఉన్నారు. విత్ స్కిన్ విత్ బోన్స్ ఇస్తా ఉన్నారు. అయితే ఇంప్రూవ్ కావాలా టేస్ట్, నాకు ఓకే, బిలో యావరేజ్. తర్వాత నెక్స్ట్ కబాబ్స్ స్టార్ట్ చేద్దాము. కబాబ్స్ ఏమో చూసేదానికి చాలా బాగున్నాయి. తర్వాత చికెన్ కబాబు, దాంట్లోకి ఎర్రగడ్డ, కీరకాయ కూడా ఇచ్చాడు. దీంట్లో కూడా బోన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా బోన్స్, తర్వాత స్కిన్ ఏమన్నా ఉందో లేదో చూడాలి. దీంట్లో బోన్స్ అయితే కనబడతా ఉంది, గట్టిగా ఉన్నది. ఫ్లెష్ కొద్దిగా తక్కువ ఉంది. ఇది ఎలా ఉందో చూసి ఇప్పుడు ఇది సరిగా కుక్కు కాలేదు, ఇంకా ఉడకాల. పైన బాయిల్ అయింది కానీ లోపలికి వచ్చేసరికి బాయిల్ కాలే. కొద్దిగా ఉడకాలి ఇంకా. లోపలంతా సప్పగా ఉంది. లోపల సప్పగా ఉంది, పైన మాత్రం ఉప్పు కారం వేసినారు. కబాబ్ అంటే దీన్ని యాక్చువల్గా బొగ్గుల పైన చేయాలి, మసాలా మ్యారినేట్ చేసి బొగ్గుల పైన చేయాలి.
అది కబాబ్. వీళ్ళు ఏం చేసినారంటే చికెన్ పకోడీ లాగా చేసినారు, నూనెలో వేసి వేయించేసినారు. నూనె కూడా అది యాక్చువల్ సన్ఫ్లవర్ గ్రౌండ్ నట్ ఆయిల్ లాగా లేదు, నాకు తెలిసి పామ్ ఆయిల్ లాగా ఉంది. బాగా ఆయిల్ దాంట్లో పెద్ద పెద్ద ముక్కలు కొట్టేసి పిండి కలిపేసి వేసేసినారు, నూనెలో వేయించేసినారు. అదే కబాబ్. ఇప్పుడు అన్నీ మారిపోతా ఉన్నాయి. ఒరిజినల్ ఫ్లేవర్స్, ఒరిజినల్ మేకింగ్ అనేది ట్రాక్ తప్పిపోతా ఉంది. యాక్చువల్ కబాబ్ అంటే ఏంది, రెస్టారెంట్స్కి కానీ డాబాకి కానీ వచ్చి ఎందుకు తింటాం మనం? అది ఒరిజినల్ స్టైల్లో దాని పద్ధతిలో చేస్తేనే దాని టేస్ట్ వస్తుంది. అందుకని ఇంత దూరం వస్తాం. తిరుపతి నుంచి హైవే రోడ్లో క్యాండవర్ పక్కన ఉంది ఇది, ఒక 20 కిలోమీటర్స్ ఉంది. ఇంత దూరం ఎందుకు వచ్చినానంటే ఇక్కడ ఏంది విషయం బాగానే చేస్తారనుకొని వచ్చిన. ఇక్కడ పరిస్థితి బాగాలేదు, నూనెలో వేసి వేయించేసినాడు. ఇది కబాబ్ కాదు యాక్చువల్గా. కబాబ్ ఇట్లుండదు యాక్చువల్గా, లోపల కూడా మొత్తం ఉడికిపోతుంది. ఎందుకంటే ఆ బొగ్గులు నిప్పుల పైన వేసి పెడితే చాలా టేస్ట్ వస్తుంది. అసలు ఇది టేస్ట్లెస్గా ఉంది. పకోడీ పైన వేయించేస్తే మామూలుగా చికెన్ పకోడీ తిని ఉంటారు కదా, అటుంది. పైనేమో కొద్దిగా కారం ఉప్పు బాగానే ఉంది, లోపల అంతా మెత్తగా ఉంది ఉడకకుండా. కబాబ్ మాత్రం బాగాలేదు, వేస్ట్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. అది మామూలు రైస్తో చేసినారు, బాస్మతి కాదు, మామూలు రైస్. అది టేస్ట్ చేసి చెప్తాను, నెక్స్ట్ ఎలా ఉండదని చెప్తాను. ఇది మాత్రం బాగాలేదు. ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేయాలా ఎలా ఉంది అనేది. యాక్చువల్గా బిర్యానీ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఈ డాబాలో బిర్యానీ రివ్యూ చేద్దాం అనుకున్నాను, బిర్యానీ లేదన్నారు. ఎటువంటి బిర్యానీ ఇక్కడ దొరకడం లేదు, ఓన్లీ ఫ్రైడ్ రైస్లో చికెన్ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈరోజు బిర్యానీ లేదు, ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. అది ఎలా ఉండదో ఇప్పుడు చెప్తాను తిని. ఎగ్ ఫ్రైడ్ రైస్లో హైలైట్గా ఒక ఫ్లేవర్ కనబడుతూ ఉంది, ఒక ఫ్లేవరు టేస్ట్ తెలుస్తూ ఉంది హైలైట్గా. ఏంటంటే జీలకర్ర పౌడర్ చేసి కుప్పకు పోయేసినట్టుగా ఉన్నాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ లేదు, మామూలు రైసే ఇది, క్వాలిటీ లేదు. ఏదో చేసినాడు ఉప్పు కారము అట్లా ఉంది లైట్గా. ఇదైతే క్వాలిటీ బాగాలేదు. అంటే మనము చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్లో ఫ్రైడ్ రైస్లు తింటూ ఉంటామే అట్టుంది. ఆయిల్ కూడా దీనికి యూజ్ చేసే ఆయిల్ బాగాలేదు. వాళ్ళు నాకు తెలిసి పామ్ ఆయిల్ యూజ్ చేస్తా ఉన్నట్టుగా ఉన్నారు. టేస్ట్ ఉండాలా అంటే ఫస్ట్ ఆయిల్ బాగుండాలి, మంచి ఆయిల్ యూజ్ చేయాలి. ఆయిల్ మంచిది లేకపోతే టేస్ట్ రాదు. ఇప్పుడు ఆయిల్ రేట్ పెరిగింది కాబట్టి అందరూ పామ్ ఆయిల్ యూజ్ చేసేటట్టుగా ఉన్నారు. ఆ పామ్ ఆయిల్ వల్ల మొత్తం ఏ ఐటెం చేసినా, ఎన్ని మసాలాలు వేసి ఎక్కడ టేస్ట్ చేసినా కూడా టేస్ట్ రాదు, పోతుంది. జీలకర్ర టేస్ట్ ఉన్నది. ఇంకెట్టో ఒకటి తినేయాల, ఆర్డర్ ఇచ్చినాం కాబట్టి. ఎట్టో ఒకటి తినేయాలి, తప్పదు. బయట డాబాస్ కానీ రెస్టారెంట్స్ కానీ బాగుంటాయి కొన్ని. దీన్ని అవుట్లుక్ చూసి చాలా బాగుంటుంది ఫుడ్ అని పొరపాటున భ్రమపడి వచ్చేసిన. అయినా తింటేనే కదా ఏది ఎట్టుండో తెలిసేదానికి, ఒకసారి తినాలి కదా, అప్పుడు దీని చరిత్ర అనేది బయటపడుతుంది. ఇంకే ఐటెం చేసినా కూడా వీళ్ళు ఈ ఆయిల్తోనే చేస్తారు కాబట్టి టేస్ట్ అనేది రాదు. మీరు ఎప్పుడైనా వచ్చి ఇట్లా డాబాలో తిన్నారా? రెస్టారెంట్ కానీ డాబాస్ కానీ ఇట్లా హైవేలో ఎప్పుడైనా తిన్నారా? ఇది హిందీ వాళ్ళది, తెలుగు వాళ్ళు కాదు, హిందీ వాళ్ళు పెట్టున్నారు. హిందీలో మాట్లాడుతూ ఉన్నాడు. చేకడుకునేదాన్ని కూడా బాటిల్ ఇచ్చినాడు. పొలా ఏం లేదు, ఇక్కడ హైవే పక్కనే వస్తుంది. ఇది ఎన్వైరన్మెంట్ మాత్రం చాలా బాగుంది. చుట్టూ చెట్లు ఉన్నాయి, మామిడి తోట మధ్యలో ఉంది. రేకులు వేసి పెట్టినారు కానీ రేకులు వేడేం లేదు, ఇది క్లౌడీగా ఉంది బాగా. ఒక మంచి మామిడి తోటలో పెట్టినారు. ప్లేస్ అయితే బాగా ఎక్సలెంట్గా ఉంది, ఎందుకంటే మనకు చుట్టూ గ్రీనరీ కనబడుతూ ఉంది, చుట్టూ చెట్లే ఉన్నాయి. హైవే 6 లైన్ హైవే పక్కనే ఈ డాబా పెట్టున్నారు కాబట్టి కూర్చునేదానికి స్పేషియస్గా ఉంది, నీట్గా ఉంది. వెహికల్స్ పెట్టుకునేదానికి సెపరేట్ పార్కింగ్ ప్లేస్ ఇచ్చినారు. అదే వెహికల్స్ 2 వీలర్ 4 వీలర్ అంతా అక్కడనే. ఎన్వైరన్మెంట్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కానీ బాగా టేస్టీగా పెడితే క్లిక్ అవుతుంది, లేదంటే ఏదో అట్లా పోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంతా మిగిలిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం మిగిలిపోయింది. ఇది కూడా మిగిలిపోయింది. చికెన్ కబాబ్ అంట, చికెన్ పకోడీ బాగా మైదా పిండి పట్టించేసి నూనెలో వేయించేసినాడు. ఫుడ్ బాగాలేకపోతే మాత్రం తినలేను. కొంతమంది బాగాలేకపోయినా కూడా ఎక్కిచ్చేస్తూ ఉంటారు, నా వల్ల కాదు. నేను టేస్టీగా ఉంటేనే తింటాను, లేదంటే పక్కన పెట్టేస్తాను. కోక్ తీసుకున్న ఫ్రెండ్స్ తాదామని, చిన్నది బుడ్డది, 20 రూపీస్. ఇదన్నా తృప్తిగా తాగుతాను. ఫుడ్ సరే బాగాలేదు. ఏదో మంచి డాబా అనుకొని వస్తే కొంప ముంచింది. ఇది చూసే ఎన్వైరన్మెంట్ ఎంతో చాలా బాగుంది, అస్సలు అబ్బా అనేటట్టుంది.
ఫ్రెండ్స్ తినేసాను ఫ్రెండ్స్, అయిపోయింది ఫుడ్, చాలా కడుపు నిండిపోయింది బాగా. ఆల్రెడీ చెప్పినాను తినేటప్పుడే మీకు ఎలా ఉందనేది. ఈ డాబాలో ఫుడ్ అయితే బాగాలేదు. ఎందుకంటే ఫస్ట్ నాకు నచ్చింది ఆయిల్ పామ్ ఆయిల్తో చేస్తా అన్నాడు. దానివల్ల ఏంటంటే ఫుడ్ మొత్తం టేస్ట్ పోయింది. ఇంకా ఎంత మసాలాలు వేసినా కూడా పామ్ ఆయిల్తో చేస్తాడు కాబట్టి టేస్ట్ అనేది పోతుంది. ఇక్కడ ఏ ఐటెం తీసుకున్నా కూడా 110 రూపీస్ రేటు, మొత్తము 320 అయింది. కానీ కడుపు ఏమో నిండలేదు. అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. అన్నిట్లో బాగుండాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఎన్వైరన్మెంట్ అయితే చాలా బాగుంది. మీరు చూడొచ్చు, మామిడి తోటలో పెట్టున్నారు ఈ రెస్టారెంట్. ఇది ఇక్కడ తిరుపతి నుండి చిత్తూరు పోయేవాళ్ళు, చిత్తూరు నుండి తిరుపతికి వచ్చేవాళ్ళు కార్లు వెహికల్స్ ఆపేసి ఇక్కడ భోంచేస్తూ ఉన్నారు. ఎన్వైరన్మెంట్ బాగుంది కాబట్టి కూర్చునేదానికి కూడా కుర్చీలు అవన్నీ వేసి ఉన్నారు, చాలా బాగుంది. కాబట్టి ఫుడ్ తినాలా అనుకున్నప్పుడు ఇది ప్లేస్ అయితే బాగుంది. సో ఇది ఈరోజు రివ్యూ. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫుడ్ రివ్యూస్ ఇంకా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అనేది కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. తిరిగి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. వీడియో చూసిన వారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.